రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. బాలయ్యకి ఆరోగ్యం బాగాలేదు, అలాగే ఆయన హాస్పిటల్లో ఉన్నారనే వార్త ఇప్పుడు హల్చల్ అవుతుంది. అలాగే ఎన్టీఆర్ ఆయన చూడడానికి వెళ్ళారు. నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి సార్ అంటే బాలయ్య గారి పరిస్థితి ఎట్లా ఉంది, అలాగే ఎన్టీఆర్ గారు ఆయన్ని పరామర్శకు వెళ్ళారు చూడడానికి? అంటే ఇప్పుడు మామూలుగా మనకి జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు బాలేవని తెలుసు. అలాంటిది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేయడం, హాస్పిటల్ కూడా వెళ్ళబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు అబ్బాయి బాబాయ్ ఇద్దరు కలిసిపోయారా? ఎందుకంటే గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ పెడతాడని కూడా చాలా గట్టిగానే వార్తలు వచ్చాయి. అట్లాగే రా ఎన్టీఆర్ అనే ఒక సంస్థ 100 కోట్ల ఒక స్కీమ్తో వాళ్ళు ఊరువాడ అనే ఒక ప్రోగ్రామ్ కూడా అనౌన్స్ చేశారు. సో గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ వార్తల్లో ఉన్నాడు. ఈ కాంటెక్స్లో బాలయ్య బాబుకి అసలు ఏం జరిగింది, ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి కాకినాడ హాస్పిటల్కి వెళ్తున్నారా, ఈరోజు కలవబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు చూద్దాము. మామూలుగా అయితే NBK 11 సినిమా పేరు, ఇంకా టైటిల్ పెట్టలేదు. సో నందమూరి బాలకృష్ణ 11 అంటే 111వ సినిమా మల్లేని గోపిచంద్ డైరెక్షన్లో జరుగుతుంది. కాకినాడ పోర్ట్లో యాక్షన్ సీక్వెన్సెస్ తీస్తున్నారు. మంచు మనోజ్ బాలకృష్ణ ఇద్దరు కాంబినేషన్లో. మంచు మనోజ్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. సో ఆ కాంటెక్స్లో తీస్తున్నప్పుడు ఏమైందంటే, మామూలుగా బాలయ్య బాబు లొకేషన్లో చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా వాటిలో ఆయన పార్టిసిపేట్ చేస్తుంటారు. సో చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, మామూలుగా షూటింగ్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. అలాగే దీంట్లో కూడా ఆయన యాక్టివ్గా పాల్గొంటున్నప్పుడు ఏదో ఒక చిన్న ప్రాబ్లం అయ్యి కాలి కండరాలు టీరైనాయి. సో అది ఇబ్బంది అయిపోయింది. దాంతో ఇమీడియట్ గా గ్రహించి షూటింగ్ ఆపేశారు. స్టంట్ మాస్టర్ వాళ్ళు చూశారు, ఈయనకి ప్రాబ్లం అయిందని అర్థమైంది. దాంతో ఆపేసి ఆయన ఇమీడియట్ గా కాకినాడలో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు ఇది మేజర్ ఏం కాదు, బట్ ఒక మైనర్ సర్జరీ చేయాలి, అంటే అది టీర్ అయింది కాబట్టి దాన్ని సర్జరీ చేసి కరెక్ట్ చేయాలి. చేసిన తర్వాత రెస్ట్ అవసరం, చాలా ఇప్పుడిప్పుడు షూటింగ్ పెట్టుకోకండి అని అడ్వైజ్ చేశారు. కాబట్టి ఆయన హాస్పిటల్లో కొంతకాలం ఉండాల్సి వస్తుంది. సో అంటే సర్జరీ జరగాలి, సర్జరీ తర్వాత పోస్ట్ సర్జికల్ కేర్ కూడా తీసుకోవాలి. రెస్ట్ అవసరం బేసిక్గా. మామూలుగా మన కండరాలకి ఏమైనా కండరాలు కానీ ఎముకలకి రెస్ట్ ఎక్కువ అవసరం, అది హీల్ కావడానికి టైం తీసుకుంటుంది. సో అది జరిగింది. దీనికి ఆల్రెడీ CBN చంద్రబాబు స్పందించాడు, లోకేష్ ఫోన్ చేసి పరామర్శించాడు, పవన్ కళ్యాణ్ కూడా తొందరగా కోలుకోండి అని ఇది పెట్టాడు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ మీరు త్వరగా కోలుకోవాలి, మళ్ళీ ఫుల్ ఎనర్జీతో సింహంలా గర్జించాలి అని మెసేజ్ ట్వీట్ చేశాడు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేశారు. ఎప్పుడైనా కూడా కళ్యాణ్ రాము జూనియర్ ఎన్టీఆర్ నందమూరి మొత్తం ఫ్యామిలీలో సపరేట్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నాన్న హరికృష్ణ చనిపోక ముందు ఇద్దరి దగ్గర ఒక వాగ్దానం తీసుకున్నాడు, ఏం జరిగినా మీరిద్దరూ ఒకటిగా ఉండాలి అనేది తీసుకున్నాడని చెప్తారు. సో అలాగా ఆయన యాక్సిడెంట్లో చనిపోయినాక వీళ్ళిద్దరు ఇంకా క్లోజ్గా ఉండడం, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు అన్నిటికీ ప్రొడక్షన్ ఎన్టీఆర్ బ్యానర్ కళ్యాణ్ రామ్ చేయడం, అలా ఉంటున్నారు. సో అందుకనే వీళ్ళు తెలుగుదేశం రాజకీయాలకు సంబంధించి కూడా ఎక్కడ ఇన్వాల్వ్ కారు. చివరికి వాళ్ళ సొంత అక్క సుహాసిని నిలబడినప్పుడు కూడా ఇద్దరు ఒక ట్వీట్ కూడా చేయలేదు, దూరంగానే ఉండిపోయారు. అట్లాగే చంద్రబాబు తర్వాత లాస్ట్ ఎన్నికల ముందు యువగలం జరిగినప్పుడు కూడా అనేక సార్లు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటే లోకేష్ ఓపెన్ గానే చెప్పాడు, నేను కూడా రమ్మనే పిలుస్తున్నాను, రావాలి అనేదే లోకేష్ కూడా అన్నాడు. అట్లాగే చంద్రబాబు కూడా సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సభలకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ నాయక్ ఆహ్వానం పంపాడు. టిటి జనార్దన్ వాళ్ళు వెళ్ళి కలిశారు. కానీ తనకు ముందే అర్థమయ్యి కావాలనే 1 వీక్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా తర్వాత బాలిను అక్కడ బర్త్డే పార్టీకి వెళ్ళాలి, ఆల్రెడీ టికెట్ బుక్ అయినా అని చెప్పి రాలేదు. అంటే క్లియర్గా ఎటువంటి కార్యక్రమంలో, తెలుగుదేశానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ కాలేదు. అట్లాగే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా దాని మీద పెద్దగా స్పందించలేదు. ఇవన్నీ
బాలయ్య బాబులో తీవ్రమైన కోపాన్ని రేకెత్తించాయి. అందువల్ల మామూలుగా అయితే వాళ్ళ మొత్తం ఫ్యామిలీలో కొంత బాలకృష్ణ అని ప్రోగా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అన్న బహిష్కరించారు ఎవరిని, మన తారక రాము వాళ్ళ భార్య, ఇద్దరిని. అయినా కూడా వాళ్ళ అండగా నిలబడినాడు బాలయ్య. వాళ్ళ ఫ్యామిలీలు ఎవరు కూడా పట్టించుకోకపోయినా వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అబ్బాయి బర్త్డేకి కూడా వెళ్ళాడు, ఇవన్నీ చేశాడు అనమాట. సో అలాంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ మీద అంత కోపం పెంచుకొని ఆయన ఇలాగా అన్నప్పుడు కూడా ఐ డోంట్ కేర్ అని చాలా గట్టిగా మాట్లాడాడు. తర్వాత సీనియర్ ఎన్టీఆర్ ఇవి జరిగినప్పుడు, జయంతి గాని వర్ధంతి జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు కడితే కూడా అవి తీసేయని మాట్లాడడం కూడా వీడియోలో వచ్చింది. అంటే చాలా తీవ్రమైన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే ఒక రాజకీయంగా అతను దూరంగా ఉండదలుచుకుంటే అతను ఫైన్, కానీ ఫ్యామిలీలో ఏమన్నా జరిగినప్పుడు, ఎందుకంటే చంద్రబాబు కూడా ఫ్యామిలీలో పార్టీ కదా, ఆయనకి ఏమన్నా జరిగినప్పుడు కనీసం ఒక ఫ్యామిలీ మెంబర్ గా స్పందించాలా. అది లేకుండా నువ్వు దూరంగా ఉంటే, అంటే రాజకీయాలు ఫ్యామిలీ వేరు అన్న కాన్సెప్ట్ లేకుండా జూనియర్ ఎన్టీఆర్ బిహేవ్ చేస్తున్నాడు అన్న కోపం బాలయ్యకు ఉన్నట్టుంది. అందుకని ఒకప్పుడు వాళ్ళిద్దరు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు, బాబాయ్ అబ్బాయి అంటూ. అలాంటిది గ్యాప్ బాగా వచ్చేసింది. మరోపక్క వైసీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని బాగా ఉపయోగించుకోవడం, ఎక్కడెక్కడ బ్యానర్లు పెట్టడం, ఇవన్నీ చేస్తుంటే కూడా ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఖండించలేదు. దానికి నాకు సంబంధం లేదు, అది వైసీపీ వాళ్ళకి నాకు సంబంధం లేదని ఖండించలేదు. అంటే గుమ్మనంగా ఉండిపోయాడు. సో అది బాలయ్యకి కూడా బాగా కోపం వచ్చినట్టుంది. దాని తర్వాత ఎప్పుడు వీళ్ళు పబ్లిక్ గా కలవడం కానీ ఏం జరగలేదు. సో ఫస్ట్ టైం ఇది ఇచ్చాడు. ఆల్రెడీ నేపథ్యం ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రాబోతున్నాడని, పార్టీ పెట్టబోతున్నాడని. సో ఒకవేళ పార్టీ పెడితే ఎవరికి సపోర్ట్ చేస్తాడా, లేకపోతే విజయ్ లాగా మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా, ఇవన్నీ ఉన్నాయి. ఒకటేంటంటే చంద్రబాబే జూనియర్ ఎన్టీఆర్ దగ్గర పార్టీ పెట్టించి ఇండిపెండెంట్గా పోటీ చేయించి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు జగన్కి వెళ్లకుండా చీల్చే కార్యక్రమం చేస్తాడు అని కూడా ఉంది. అంటే రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు. అందులో చంద్రబాబు ఇవన్నీ చేయడంలో దిట్ట, ఆయనకి సుదీర్ఘ అనుభవం ఉంది. రేపొద్దున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత కొంత, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు వ్యతిరేకత పెరుగుతుందని చాలా మంది వాళ్ళ సపోర్టర్గా ఉంటున్న సెపాలజిస్టులే చెప్తున్నారు. సో గ్రౌండ్ లెవెల్లో ముఖ్యంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు 80 మంది ఉన్నారు కూటమిలో. వాళ్ళలో చాలా మందికి వ్యతిరేకత, దాదాపు 65% ఎమ్మెల్యేలకు వ్యతిరేకత పెరుగుతుంది. సో పెరిగినప్పుడు అది ఎమ్మెల్యేల వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత పక్కన పెడితే అది ప్రభుత్వ వ్యతిరేకతగానే ప్రాక్టికల్గా ఉంటుంది. అందుకని ఈ వ్యతిరేకంగా ఉన్న ఓట్లు జగన్కి వెళ్లకుండా ఇంకొకరు చీల్చారనుకో, అప్పుడు అది చంద్రబాబుకు ఉపయోగపడుతుంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ని వ్యతిరేకంగా పోటీ చేయించారు ఓట్లు చీలకుండా 2019లో. సో అదే మెథడ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఉపయోగించుకోవాలన్న ఇది ఉంది అని కూడా చెప్తున్నారు. మరి అదేమన్నా ఉందా, లేకపోతే ఈయన ఎందుకు స్పందించాడు? నిజానికి అది పెద్ద యాక్సిడెంట్ ఏమీ కాదు, ఒక మైనర్ ఇది. లేదు ఇది మనం గతంలో తప్పు చేశాము చంద్రబాబు విషయంలో, ఇప్పుడు కూడా మళ్ళీ అదే తప్పు చేయొద్దు, కాబట్టి మన ఫ్యామిలీలో ఆయనకు మనకి విభేదాలు ఉన్నా, ఆయనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మనం స్పందించాలి అన్న యాంగిల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించి ఉండే అవకాశం ఉంది. అంటే ప్రతిదాన్ని మనం దీని వెనకేదో రాజకీయ వ్యూహం ఉంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా ఇవాళ ప్రతిదానికి కాన్స్పిరసీ థియరీల్ని అంటగట్టడం జరుగుతుంది. ఆయన మామూలుగా కూడా స్పందించి ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇప్పటికిప్పుడు ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు బాలయ్య బాబు పట్ల ఉండే ప్రేమ అది సడన్ గా వెళ్ళిపోదు కదా. ఆయనకి చంద్రబాబుతో ప్రాబ్లం ఉండొచ్చు, జూనియర్ ఎన్టీఆర్ నన్ను ఉపయోగించుకొని కరేపాకలాగా తీసుకోకని పడేశారు అనేది కోపం ఉండదు. కానీ బాలయ్య బాబుకి కోపం ఉండాలని అవసరం లేదు. కాకపోతే ఏంటంటే బాలయ్య బాబు లోకేష్ కి మామ కాబట్టి ఆయన మోర్ టువర్డ్స్ చంద్రబాబు అండ్ లోకేష్ వైపే ఉండాల్సిన పరిస్థితి ఆయనకు ఉంది, బంధుత్వం రీత్యా కూడా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడంలో వెళ్తేమీ లేదు. కాకపోతే వీళ్ళిద్దరి మంది గ్యాప్ ఉంది కాబట్టి ఇది అందరికి కొంత న్యూస్ గా కనబడుతుంది. ఇది మళ్ళీ కలిసిపోతున్నారు. ఇది వన్ టైం ఇన్సిడెంట్ కూడా కావచ్చు, మళ్ళీ కలిసిపోయి తనేమో రాజకీయాల్లోకి వస్తాడని అయితే కన్ఫర్మ్ అయితే ఫుల్ బాండింగ్ వస్తుంది అనేది ఏమీ గ్యారంటీ లేదు. థ్యాంక్ యూ.